హలో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము 8th క్లాసు వర్క్షీట్ నెంబర్ 3 చేద్దాము. దీంట్లో బయాలజికల్ సైన్స్ ఫస్ట్ లెసన్ సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ వర్క్షీట్ 3 ఇచ్చారు. ఇక్కడ మీ పేరు టైప్ చేయండి అమ్మా. ఈరోజు మీ క్లాసు మీ సెక్షన్ టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వన్ ఇది సబ్ టాపిక్ ఇచ్చాడు. దీంట్లో అబ్జర్వేషన్ ఆఫ్ న్యూక్లియస్, అది న్యూక్లియస్ టైప్ రాంగ్ అయింది. ఫస్ట్ రోమ్ వచ్చి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్, న్యూక్లియస్ వాజ్ డిస్కవర్డ్ బై రాబర్ట్ బ్రౌన్ అని టైప్ చేయండి మీ వర్క్షీట్లో. రాబర్ట్ బ్రౌను న్యూక్లియస్ ఇది. నెక్స్ట్ సెకండ్ వన్, the stain methylene blue or red ink can be used instead of saffronin to observe nucleus. సో ఇక్కడ సెకండ్ దానికి ఆన్సరు మిథిలిన్ బ్లూ ఆర్ రెడ్ ఇంక్. ఇది మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. యూ కెన్ సర్చ్ ఫర్ దట్ అండ్ యూ కెన్ గో ఇన్ డెప్త్. ఇంటర్నెట్లో కూడా దీని గురించి చూడొచ్చు మీరు. థర్డ్ క్వశ్చన్, న్యూక్లియస్ ఫర్ ద ఫస్ట్ టైం was observed in the leaves of the following. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఆర్కిడ్స్, ఆనియన్, ఓకు 20. దిస్ ఇస్ రాంగ్. సో ఆర్కిడ్స్ ఆన్సరు. రాబర్ట్ బ్రౌన్ ఆర్కిడ్స్లో అబ్జర్వ్ చేశాడు అనమాట. ఫోర్త్ క్వశ్చన్, టైమ్ గ్యాప్ టేకెన్ ఫర్ ద డిస్కవరీ ఆఫ్ న్యూక్లియస్ ఆఫ్టర్ ది డిస్కవరీ ఆఫ్ సెల్ ఈజ్. సో 108 years నియర్లీ. ఇది యాజ్ పర్ ద టెక్స్ట్ బుక్. సో టిక్ చేయాలి మీరు పీడిఎఫ్ వర్క్షీట్లో. మీరు ఆన్లైన్లో మొబైల్ ఫోన్ మీద, ట్యాబ్, కంప్యూటర్ మీద ఇది టిక్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ క్వశ్చన్, ఐడెంటిఫై వెదర్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. సెల్ వాల్ ఈజ్ రిజిడ్ ఇన్ అనిమల్ సెల్స్. సో ఇది ఫాల్స్, ఎందుకంటే సెల్ వాల్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ అనిమల్ సెల్స్. Next, second Roman, answer with one word or sentence. Answer with one word or sentence. Sixth question, what precautions are to be taken while observing the cheek cells? You can directly type this from your textbook. Firstly, wash the spoon thoroughly before using it. Secondly, do not scrape too hard or else it could be hurted. ఎక్కువగా మనం స్క్రేపింగ్ చేసేటప్పుడు చాలా స్ట్రాంగ్గా మనం లోపల ప్రెషర్ పెట్టి ఈ మనం మామూలుగా చీక్స్ ఇన్నర్ సైడ్ ఆఫ్ ద మౌత్ తీస్తాం కదా, మరి ఎక్కువగా మనం ప్రెషర్ పెట్టి తీస్తే హర్టెడ్ అనమాట. అది స్క్రేపింగ్ ఎక్కువగా పైన మనకు క్యూటికల్ వరకు వస్తే పర్వాలేదు, ఎపిడర్మిస్ అయినా పర్వాలేదు. డర్మిస్ వచ్చేస్తే మనకి ఇంజురీ అయిపోతుంది, బ్లీడింగ్ వస్తుంది, కాబట్టి మనం తీయకూడదు. వాట్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ న్యూక్లియస్ అన్నారు. సర్కులర్ డార్క్ స్ట్రక్చర్ డిఫరెంట్ ఫ్రమ్ సరౌండింగ్ పార్ట్స్ ఇన్ ద సెల్ అండ్ ఇట్ ఈస్ అ డైనమిక్ సెంటర్ ఆఫ్ ద సెల్. ఇట్ కంట్రోల్స్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద అదర్ ఆర్గానెల్స్ ఆఫ్ ద సెల్ అని రాస్తాం. Eighth question, why do saffronin is used to observe the structure of a nucleus? Saffronin మనము ఎందుకు వాడతాము అని. saffronin gives red distinct color to the nucleus. మనము మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసేటప్పుడు న్యూక్లియస్ మనకు రెడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సాఫ్రనిన్లో క్రోమాటిన్ రెటికులం ఉంటుంది. ఆ క్రోమాటిన్ రెటికులంకి సాఫ్రనిన్ రెడ్డిష్ కలర్ ఇస్తుంది, ఆ స్టెయిన్ అవుతుంది అనమాట. మిగతా పార్ట్స్ ఆఫ్ ద సెల్ కావు. సాఫ్రనిన్ బాగా రెడ్డిష్గా టర్న్ అవుతుంది, ఆ సెల్ వాల్ కూడా అవుతుంది. కాబట్టి మనకు సెంటర్లో న్యూక్లియస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆన్సర్ విత్ 4 to 6 sentences. Explain the experimental process of observing a nucleus in the cheek cells. సో ఎక్స్పెరిమెంటల్ ప్రాసెస్ మీరు టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ వైజ్ రాయిస్తే చాలా బాగుంటుంది, లేదా ఓన్గా కూడా రాయొచ్చు అనమాట. టేక్ సెల్స్ ఫ్రమ్ ద ఇన్నర్ లేయర్ ఆఫ్ ద చీక్, స్టెయిన్ దెమ్ విత్ సాఫ్రనిన్ ఆర్ మిథిలిన్ బ్లూ అండ్ ట్రై టు అబ్జర్వ్ ద న్యూక్లియస్ ఇన్ దెమ్. ఇది నేను బ్రీఫ్గా ఇచ్చాను. సో యూ కెన్ రైట్ ఫర్ 4 to 6 sentences. యూ కెన్ టేక్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ ఆర్ యూ కెన్ టేక్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. You can write this one.
Next, draw the picture of cells of onion peel and cells by showing a difference. మీరు డ్రాయింగ్ వేయాలంటే యూ కెన్ డ్రా విత్ స్క్రిబుల్ ఉంది, స్క్రిబుల్ పెన్ ఉంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ డ్రా చేయొచ్చు పీడిఎఫ్ ఫైల్లోనే. ఇక్కడ మనకు జోడోలో ఇది అవకాశం ఉందన్నమాట. ఇక్కడ మనము స్క్రిబుల్ తీసుకొని మనం డ్రాయింగ్ చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు మనం డ్రాయింగు. లేదా మీరు చేయలేరు, మీ వల్ల కాదు అన్నప్పుడు యూ కెన్ అవాయిడ్ దిస్ అండ్ యూ కెన్ డైరెక్ట్లీ, లేదా ఇలాంటి డయాగ్రామ్ ఏదైనా నెట్లో మీరు సెర్చ్ చేసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చీక్ సెల్స్, ఈ 2 డయాగ్రామ్స్ వేసి మళ్ళీ పార్ట్స్ కూడా దీనికి రాయాలి మనం. వీ హ్యావ్ టు రైట్ పార్ట్స్. సో దీన్ని మనం సెల్ వాల్ అంటాము, దీన్ని న్యూక్లియస్ అంటాము సెంటర్లో. అదేవిధంగా ఇది సైటోప్లాజం, లైక్ దట్ వీ కెన్ రైట్ or you can type also. Here also cheek cells, you can write this one as a plasma membrane, this one as cytoplasm, and this one as a nucleus. Cytoplasm cell membrane, like that also you can draw. You can draw or you can paste the diagram and you can write down, or you can scan a diagram from your textbook and you can paste here. So you can learn both the mobile technology and also సబ్జెక్ట్ని టెక్నాలజీని కంబైన్ చేయండి. ఎందుకంటే మనము వీఆర్ గోయింగ్ ఇన్ టు న్యూ ఫ్యూచర్ అనమాట. సో టెక్నాలజీని సబ్జెక్ట్ని కంబైన్ చేసుకుంటూ రెండింటిని యూ కెన్ గో అహెడ్. సో యూ టైప్ దిస్ వన్ ఇన్ యువర్ వర్క్ షీట్స్. ఆ వర్క్ షీట్స్ ఇప్పుడే పంపించొద్దండి, ఆల్ వర్క్ షీట్స్ యూ సెండ్ టుగెదర్ అట్ ది ఎండ్ ఆఫ్ ద finishing the all work sheets. Okay, at the end you can send to my Gmail ID. Don't you sign now itself. So you finish this one and you learn this much today. Okay ma, thank you.